హాయ్ హలో, నేను మీ కృష్ణన్. ప్రస్తుతం మన ముందు సీనియర్ పొలిటీషియన్ సామ మోహన్ రెడ్డి గారు. సామ కుటుంబ నేపథ్యం ఎక్కడి నుండి మొదలైంది? చదువుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందులు ఉండే పరిస్థితులు కూడా. పాలిటిక్స్ లో సామ వల్ల ప్రాతినిధ్యం ఎంత ఉన్నది అంటే ఏం చెప్తారు? 30 years నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి వెళ్తుండ్రా? గుదాన్ పోచనపల్లి మండలంలో సామ బ్రదర్స్ పై చెయ్యి అంటే ఏమంటారు మీరు? పై చేయి అనేదానికంటే మేము ఈ రోజు ఈ స్టేజ్కి రావడానికి వ్యాపార పరంగా అయితే మా మేనమామ గారేమో ఏ సామ బ్రదర్స్ సార్, వాళ్ళు ఏడున్నా కానీ మొత్తం వాళ్ళే, మొత్తం మీద రేపు ఎంబీపో జడ్పీటీస్ అంతటి వాళ్ళే అంటారు సార్ అని అంటారు. ఇది నిజమే అసలు? అది అంటే అది ప్రజల అభిమానం, కార్యకర్తల పేదరికం లేదు అనేటట్టుగా మనం చెప్పగలగాలని అంటే కొంత మన దగ్గర పొలిటికల్ సిస్టమ్ కూడా మారాల్సి ఉంది. తండ్రి పోతే అవును మనవాడు, అవును. అది ఏంటంటే ఒక లిమిటెడ్ కంపెనీ మాదిరిగా. ఒకవేళ సిస్టంలో చేంజ్ కావాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? అసలు సిస్టంలో చేంజ్ ఫస్ట్ మొదట్లో నాయకులకు డిసిప్లిన్ రావాలి. ఈ పార్టీల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని మనం భావించవచ్చు. అంటే మేలు అనుకున్న స్థాయిలో జరగట్లేదు. సో సామ కుటుంబం సరే రాజకీయంగా ఆల్రెడీ వరకు పొజిషన్లో ఉన్నది కాబట్టి ఎలాంటి మార్పుకు దిశగా అడుగులు వేయవచ్చు? అందులో మీరేమైనా ముందుంటారని భావించవచ్చా? తప్పకుండా ఆ విషయంలో మాత్రం ముందుండడానికే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ వచ్చింది ఎవరికి మేలు జరిగిందంటే మన కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగిందా? అది ఖచ్చితంగా అది ఓకే, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగింది, ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఎట్లకి మేలు జరుగుతుంది కదా. సో వాళ్ళేమో డబుల్ ఇంజన్ రావాలని మేము 16 ఇప్పుడు 8 16 ఉన్నాం అంటుండ్రు వాళ్ళు. సరే, ఎవరు డబుల్ ఇంజన్ అంటుండ్రు వాళ్ళు. ఇది గేమ్ అండి, రాజకీయం. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమి అక్రమాలు చేసారో నేను చెప్తాను, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారో చెప్తాను. అది కాదండి, మీ అందరికీ ఏది నేను సీఎంఐ మీ అందరూ సేవ చేస్తా ఉంటుంది. తప్పే ఉన్నది ఇలా. కరెక్టే. పబ్లిక్ లో పెట్టండి. నీకు అంతంత పెద్ద బిల్డింగ్లు కానీ, అంతంత పెద్ద కార్లు కానీ, అంతంత పెద్ద స్థాయి కానీ ఎట్లా వచ్చింది? ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకంటే ముందు కూడా ప్రయత్నం చేసినాం. మా దగ్గర పనిచేసి ఇప్పటికి ఒక 20-30 మంది సొంతంగా వ్యాపారాలు పెట్టుకున్నారు. వాళ్ళు సక్సెస్. అంతేనా? ఈ రోజు నాకంటే మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాను, చాలా బాగున్నాను. చాలా హుషారుగా ఉన్నట్టుంది మరి. హుషారుగా అయితే ఎప్పుడైనా హుషారుగానే ఉంటాము. అంటే ఏది పాలిటిక్స్ లో ఉంటే ఇట్లా ఉండాలా ఏమన్నా? అట్లానే ఉన్నది కానీ జనరల్ గా కూడా మాకు వ్యాపారంలో కానీ రాజకీయాలలో కానీ హుషారుగానే ఉంటాం. దాంట్లో పాజిటివ్ గా ఆలోచన చేయాలి కాబట్టి హుషారుగానే ఉండాల్సి వస్తుంది. సో సార్, ముందుగా పొలిటికల్ గా ఉండాలంటే ఆ వ్యక్తికి ఎలాంటి సుగుణాలు ఉండాలి? పొలిటికల్ గా ఉన్న సేవాభావం ముఖ్యం. అంతేనా? సేవాభావం ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని తపన ఉండాలి. ఆ తపన ఉంటే రాజకీయాలలో రాణించడానికి అవకాశం ఉంది, రాణించవచ్చు కూడా. వచ్చిన తర్వాత వాళ్ళ రూపురేఖలు మారతాయా? రూపురేఖలు మారతాయా అని అంటే మాలాంటి వాళ్ళకి మేమైతే రూపురేఖలు మార్చుకునేది ఏమిటి? మా వ్యక్తిగతంగా సతాగా ఇంతకుముందు ఎట్లా ఉన్నాము, ఇప్పుడు అట్లే ఉన్నాము. మారతాయా? చాలా మంది కష్టపడతారు, అవును, దగ్గర ఉంటారు, అవును. పోస్ట్ వచ్చిన తర్వాత దూరం అవుతారు ప్రజలకు. మాకు ఇప్పుడు జనరల్ చెప్తుంటాను. రైట్, ఓకే, అర్థమైంది మీరు అనేది. అయితే మేము ఇంతవరకు గత 30 ఏళ్ళ నుంచి మేము వ్యాపారంలో ఉన్నాము, రాజకీయంలో ఉన్నాం. కానీ ఏ రోజు కూడా మాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా జనాలతోటే ప్రజలతోటే ఉన్నాం, సేవ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా మేము కూడా కొంచెం స్వచ్ఛంద సంస్థ కూడా నడుపుతున్నాం. ఎవరైనా చనిపోయినా, మంచి అయినా చెడు అయినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఎప్పుడైనా ఇప్పటికైనా కూడా మేము ఆదుకుంటూనే ఉంటాం. మీరు ముగ్గురు అన్నదమ్ములు అంతేనా? అవును, ముగ్గురు. సామ కుటుంబ నేపథ్యం ఎక్కడి నుండి మొదలైంది అంటే ఏం చెప్పగలుగుతారు? యాక్చువల్ గా మాది సల్లోన్గూడ విలేజ్, పోచంపల్లి మండలం. మాకు చిన్నప్పుడు కొంచెం అది రిమోట్ విలేజ్ మాదిరిగా ఉండే. ఇప్పుడు దగ్గర ఉంటది, హైదరాబాద్ కు దగ్గరే ఉంటుంది. 50 కిలోమీటర్ల దూరమే, 50-55 కిలోమీటర్ల దూరమే. కాకపోతే మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా దూరం అనిపించే ఫీలింగ్ ఉండే. అప్పుడు హైదరాబాద్
కొంత ప్లేసే ఈ రోజు ఎక్స్పాన్షన్ అయ్యింది. అంతే. మా విలేజ్ కూడా HMDL లిమిట్ లోకి వచ్చింది. అయితే మా చిన్నప్పుడు ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు తేడా వచ్చింది. సరే, మా చిన్నప్పుడు ఉన్నప్పుడు మేము రిమోట్ ప్లేస్ లో ఉన్నామని ఫీల్ అయ్యే వాళ్ళం. మాకు చదువుకోవడానికి కూడా మా దగ్గర విలేజ్ లో కూడా లేకుంటే కొంచెం మేము 5 కిలోమీటర్ల దూరం పోయి సంగం విలేజ్ అనేది ఉండేది. అక్కడే 10th క్లాస్ ఉండేది. అప్పటిదాకా లేదు, మా బ్యాచ్ నుంచే స్టార్ట్ అయింది అది. ఆ 10th క్లాస్ వరకు మేము అక్కడే చదువుకున్నాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్కి వచ్చినాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే ఆపేసేసి బిజినెస్ లోకి వచ్చినాం. అంటే సామ కుటుంబం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అవును, అంతే. అవును, మీకన్నా పెద్దవాడు ఉన్నాడు? పెద్ద ఆయన మధుసూదన్ రెడ్డి. ఓకే. నేను నా తర్వాత రవీందర్ రెడ్డి. మంచి సౌండ్ ఫ్యామిలీ. లేదు లేదు, మేము మా సామాన్య రైతు అంటే మరి లో లెవెల్ రైతు మాదిరిగా ఉండేది మాకు. అక్కడి నుంచి ఏదో వెనుక సామెత ఉండేది, తల్లిదండ్రులు లేకున్నా పర్లేదు మేనమా ఉండాలనేది. ఆ కోవకు చెందిన అబ్సల్యూట్లీ కరెక్ట్. అది సామెత ఉండేది. సామెత వాళ్ళు ఉండదని కాదు, సామెత అని కాదు, మా లైఫ్ లో కూడా జరిగింది కూడా అదే. మీరు ఏదైతే పాయింట్ రేజ్ చేశారో మా లైఫ్ లో జరిగింది కూడా అదేను. మేము నా ఇంటర్మీడియట్ అయిపోతానే, నాకంటే మా పెద్ద బ్రదరు ఆయనది డిగ్రీ వరకు చేసిండు. డిగ్రీ చేస్తేనే ఆయన కూడా వ్యాపారం అంటే పని చేయడానికి వచ్చిండు. మా మేనమామ గారు అప్పటికే బిజినెస్ లో ఉన్నాడు. మా మామగారు చౌటుపల్లి విలేజ్ లో ఉండేటోడు. ఆ టైంలో మాధవరెడ్డి గారు మన భువనగిరి ఏరియాలో ఆయన సమితి ప్రెసిడెంట్ ఉండేటోడు. ఆయనకు కూడా అప్పుడు బిజినెస్ బోర్వెల్సే ఉండే స్టార్టింగ్ లో. ఆయన ఇటు పక్కనేమో మా మామగారు, అటు పక్క ఆయన ఉండి భువనగిరి ఏరియాలో ఆయన నడిపేవాడు, చౌటుపల్లి ఏరియాలో ఈయన నడిపేవాడు. మా మామ కొంచెం తెలియదు మొత్తం మీద అప్పుడు. అంటే మేము లేము, మామగారు మాత్రం ఆయన మంచి తెలివి కలవైన వ్యక్తి. ఒక 10-15 సంవత్సరాలు ముందు ఆలోచన చేసే వ్యక్తి. అంటే ఒక జనరేషన్ ముందు వాళ్ళ పిల్లలు కూడా అందరు వెల్ ఎడ్యుకేటెడ్. మిమ్మల్ని కూడా అక్కున చేర్చుకున్నాడు అనుకోవచ్చు. మమ్మల్ని అక్కున చేర్చుకున్నాడు. మా మదర్ చిన్నామే, ఆయనకు 5 అక్కజల్లు. ఆయన చిన్నామే, ఆయన పెద్ద ఆయన, మా మామగారు పెద్ద ఆయన. మాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దిక్కెళ్ళి మాకు ప్రతి విషయం వ్యవసాయదారి కుటుంబం. అంతే అంతే. మామూలు అంటే మామూలు, మరీ లో లెవెల్ అంటే మాకు చదువుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందులు ఉండే పరిస్థితులు కూడా ఉండేవి ఆ కాలంలో. ఆ ఇబ్బందులు అవి చూసే మా మేనమామ గారు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఒక అండదండలు అట్లా చూపిస్తూ వచ్చిండు. ఒక అన్ను మీ మీద పారేసిండు. తర్వాత మేము వ్యాపారం రావడానికి కూడా ముఖ్యమైన వ్యక్తి అతనే. ఫస్ట్ మిమ్మల్ని పని చేయించిండు. అంటే డైరెక్ట్ బిజినెస్ లోకి వస్తే అవగాహన తక్కువ ఉంటది. వీళ్ళు లైఫ్ లో స్థిరపడాలంటే ఫస్ట్ పని చేయాలి. పని చేసి అదే బోర్వెల్. బోర్వెల్ మీద పని చేయించిండు. ఏం చేసేవారు బోర్వెల్ మీద? మా పెద్ద బ్రదర్ ఏమో సూపర్వైజర్ గా చేసేవాడు. నేను ఆపరేటింగ్ చేసేటోని డ్రైవింగ్ కూడా చేసేవాడు. జీరోకి వెళ్ళి స్టార్ట్ చేసినాము. నేను ఫస్ట్ హెల్పర్ గా కూడా పని చేసిన 6 నెలల తర్వాత చేసిన 6 నెలల తర్వాత ఉంటాయి కదా ఇవి రాడ్స్ అన్ని అంతా. అంటే అప్పుడు టెక్నాలజీ తక్కువ టెక్నాలజీ ఉండే, ఇప్పుడున్నంత సోఫిస్టికేటెడ్ కాదు. అప్పుడు ఆ టెక్నాలజీకి మనమే మ్యాన్ పవర్ ఎక్కువ, టెక్నాలజీ తక్కువ. దాంతో ఏమైందంటే మాకు కూడా ఒక అవకాశం చిక్కింది. ఎందుకంటే ఫిజికల్ గా మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ పెరగడం మూలాన మాకు ఫిజికల్ గా గానీ మెంటల్లీ గానీ ఆ ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది. దానికి తోడు మా మామగారు సలహాలు కూడా ఎప్పుడు ఇగో మీరు ఈ రకంగా మీరు ఫస్ట్ ఈ పని చేయండి, ఈ పని చేస్తే మీరు ఇందులో సక్సెస్ అయితే సెకండ్ స్టేజ్, అది అందులో సక్సెస్ అయిన తర్వాత థర్డ్ స్టేజ్, ఇట్లా స్టేజ్ వైజ్ గా మమ్మల్ని తీసుకురావడం జరిగింది. సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వచ్చిన తర్వాత వర్కింగ్ పార్ట్నర్ ఇచ్చిండు. వర్కింగ్ పార్ట్నర్ సక్సెస్ అయినాం. వర్కింగ్ పార్ట్నర్ సక్సెస్ అయిన తర్వాత డైరెక్ట్ గా అంచెలంచెలుగా డైరెక్ట్ గా మీకు బిజినెస్ అప్పచెప్పేసిండు. మాకు బిజినెస్ అప్పచెప్పడం, దాంట్లో కూడా మేము ప్రూవ్ చేసుకోవడం. తర్వాత మళ్ళీ మీ ముగ్గురం బ్రదర్స్ కూడా, మీ యంగర్ కూడా ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో, అవును రవీందర్ రెడ్డి సర్పంచ్ ఉన్నాడు. పార్టీ టిఆర్ఎస్, మరి కాంగ్రెస్. యాక్చువల్ గా మా ఆడు కూడా కాంగ్రెస్ లోనే ఉండే. కాంగ్రెస్ లో బట్టి అప్పుడున్న పరిస్థితులు అధికారం ఇప్పుడు మన కుటుంబంలో అధికారంలో కూడా వాళ్ళు ఉండాలనుకుంటారా? అదేం లేదు.
అంతే కదా. అట్లేం లేదు. అచ్చా, ఆ. అప్పుడున్న సిచ్యువేషన్ లో అప్పుడు మా 2018 లో మా వాడు సర్పంచ్ అవ్వడం జరిగింది. అచ్చా. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ సర్పంచ్ విలేజ్ గ్రామ పంచాయతీ కూడా ఫస్ట్ అయ్యింది. ఫస్ట్ సర్పంచ్ మొదటి సర్పంచ్ మేము అందరం కలిసి చేసినాం. చేసిన తర్వాత అప్పుడున్న సినారియోలో అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం, టీఆర్ఎస్ గవర్నమెంట్ మనకి విలేజ్ డెవలప్మెంట్ చేయాలి, మనకి సేవాభావం ఉన్నది కాబట్టి విలేజ్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వాడు టీఆర్ఎస్ లో పోవడం జరిగింది. మేము మాత్రం ఇందులో ఒరిజినల్ గా ఎట్లా ఉన్నదో అట్లా ఉండాలి. సో తాను కూడా మెల్లగా మీతోనే మళ్ళీ వచ్చాడా బిజినెస్ లోకి మీరు కొద్దిగా ముందు దాని తర్వాత? నేను మా బ్రదర్ ముందు ఉన్నాం. తర్వాత మేము మాకు ఒక ఆర్థికంగా కొంచెం స్థిరమైన స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మా వాడు కూడా ఆయన ఏజ్కి వచ్చింది, ఆయన కూడా ఇంటర్మీడియట్ చేయగానే వచ్చింది ఇందులోకి. రాగానే మేమేమో 0 నుంచి స్టార్ట్ అయినాము. ఆయన కొంచెం అప్పటికి మీరు ఉన్నారు కదా ఆల్రెడీ, అప్పటికి కొంచెం మిడిల్ స్టేజ్ నుంచి చేసి వాడు కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, దాంట్లో ఏం డౌట్ లేదు. తర్వాత వాడు కూడా అంటే ఇప్పుడు మీ వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? మా వ్యాపారం వచ్చేసి నాది వచ్చేసి నైజీరియాలో ఉంది, ఇండియాలో ఉన్నదండి. మా బ్రదర్ది పెద్ద బ్రదర్ది ఆయనది కూడా ఆఫ్రికాలోనే ఉంటుంది, జాంబియాలో ఉంది ఆయనకు. నా చిన్న బాబు బ్రదర్ది ఇక్కడ ఇండియాలోనే బిజినెస్ ఉన్నది. ఎక్కడెక్కడ ఇప్పుడు అంటే ఇదే బిజినెస్ ఇంకా వేరే మళ్ళీ ఏమన్నా మల్టీగా అంటే ఇంకా వేరే బిజినెస్ కి వెళ్ళారా? వేరే బిజినెస్ అంటే మేము అంటే ఇంతకుముందు 2-3 బిజినెస్ లో కూడా చేసినాం, కానీ మాకు యాక్చువల్ గా మదర్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ మదర్ బిజినెస్ మాకు ఎప్పుడైనా హోల్డింగ్ కెపాసిటీ కానీ ఏదో కానీ అదే సస్టైన్ చేసింది. లేదు అంటే మేము ఇంతకుముందు క్రషర్ సైడ్ కూడా అంటే అగ్రిగేట్. ఇప్పుడు రా మెటీరియల్ ఏమన్నా లేదు, రా మెటీరియల్ ఏముండదు, ఓన్లీ సర్వీస్ సెక్టర్ ఏమన్నది, సర్వీస్ సెక్టరే. ఏం చేస్తారు, డ్రిల్లింగ్ చేసేసి బ్లాస్టింగ్ చేసిస్తాము. అంటే ఎక్కడైతే హార్డ్ ఫేసింగ్ వస్తుందో అంటే మనకు మెషినరీ కానీ తీయలేని పరిస్థితి ఉన్న దగ్గర మేము దాన్ని డ్రిల్లింగ్ చేసేసి లూజ్ చేసి ఇచ్చేస్తాం. లిఫ్టింగ్ వాళ్ళు ప్రిన్సిపల్ కాంట్రాక్టర్ కానీ ప్రిన్సిపల్ ఓనర్ కానీ నా దగ్గర 100 మంది దాకా పనిచేస్తారు. 100 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. సో మీరు చదువుకునేది ఎంత? నేను చదువుకున్న ఇంటర్మీడియట్ వరకే. అది ఇంటర్మీడియట్ కూడా నాది కంప్లీట్ ఏం కాదు. తర్వాత మ్యారేజ్ 1996 లో మ్యారేజ్ అయ్యింది. పిల్లలు మా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లేదండి, లేదు అరేంజ్ మ్యారేజే. కట్నం ఎప్పుడు తీసుకున్నారు? లేదు. అయితే కట్నం కంటే కూడా నేను తక్కువ చదువుకున్నాను కాబట్టి మా మిస్సెస్ నెక్స్ట్ జనరేషన్ కొంచెం అంటే మేము కూడా అడ్వాన్స్ ఉంటాం. మేనమామ గారు ఎట్లా ఆలోచన చేసిండో అయ్యే లక్షణాలు మాకు కూడా కొంచెం అలవాటు తోటి దానికి మేము ఏం చేసినామంటే నాకంటే ఎక్కువ అడ్వాన్స్ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో గిట్టం ఇవన్నీ ఆలోచన చేయలేదు. మా మిస్సెస్ వచ్చేసి డిగ్రీ చేసింది, నేను ఇంటర్మీడియట్ లో. మేడం మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కట్నం తీసుకోలేదా తీసుకున్నారా అన్నది వెనక ఆమె డిసైడ్ చేయాలి, మేము మనం కాదు డిసైడ్ చేసేది. ఓకే, దాంట్లో ఏమీ తెలుసుకోవచ్చు, అది ఫ్యాక్టేను. అయితే మేము ఈ కట్నాలు అదర్ దాని మీద ఎప్పుడు డిపెండ్ ఫోకస్ చేయలేదు, ఎందుకంటే కొంత ఆల్రెడీ సోషల్ లో మీరు ఉన్నారు కాబట్టి, సశక్తిగా పైకి వచ్చినాం కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఎంతో మాకు కొంత అర్థమైంది కాబట్టి మేము ఈ రోజు కూడా మేము గ్రామాలలో పోయినా ఏది పోయినా కానీ మీకు అలాంటి ఆర్గనైజేషన్ ఉంది. అంతే మేము ఇంకోరి మీద డిపెండ్ అవ్వడము అది ఉండదు. ఏదున్నా మా స్వశక్తి మాకు వాళ్ళ మీద మేము నిలబడతాం. పవర్ విషయంలో కూడా మేము ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఎక్కడో అది పోవడము. అవకాశాలు వస్తే మాత్రం చేసినాం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద బాబు ఏమో బిజినెస్ లోనే ఉన్నాడు, మీ దాంట్లోనే మా దాంట్లోనే ఉన్నాడు. ఆఫ్రికా బిజినెస్ ఆయన చూసుకుంటాడు. సెకండ్ అయినా ఆర్కిటెక్ట్ బేసికల్ ఇప్పుడు ప్రాక్టీస్ లో ఉన్నాడు ఆయన. ఆయన లైన్ కొంచెం అంటే కొంచెం రిలేటెడ్ గానే ఉన్నది కాబట్టి అవసరం అనుకుంటే ఆయన కొత్త ప్రాజెక్టులు మనం ఏమైనా స్టార్ట్ చేస్తే అది చేస్తాను. ఇప్పుడు మాత్రం ఓన్ గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఓకే, సరే. ఈ పాలిటిక్స్ లో సామ వల్ల ప్రాతినిధ్యం ఎంత ఉన్నది అంటే ఏం చెప్తారు? మా మండలం వరకు అయితే మాత్రం మేము ఎందుకంటే 30 years నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి వెళ్తుండ్రా లేదేం మండలం పైసలు ఉన్నాయి మీన్స్ ఎస్టాబ్లిష్ అయ్యారు, మంచిగా శక్తి ఉంది,
అవునా కదా? కానీ కాకపోతే రాజకీయాల పదవుల కోసమనే మేమేం తాపత్రయపడేది ఏం లేదు కానీ సర్వీస్, ఎందుకంటే మా దగ్గర వర్కర్స్ పనిచేస్తారు కాబట్టి మా దగ్గర పనిచేసే వర్కర్స్ కూడా మేము చాలా దగ్గరగా చూసుకుంటాం. మా కుటుంబ సభ్యులు ఎక్కడ చూస్తాం, వాళ్ళకి ఏం మంచి ఉన్నా చెడ్డ ఉన్నా, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మేము స్వయంగా మేమే ఇన్వాల్వ్ అవుతాం. మేము గుదాన్ పోచనపల్లి మండలంలో సామ బ్రదర్స్ పై చెయ్యి అంటే ఏమంటారు మీరు? పై చేయి అనేదానికంటే సామా బ్రదర్స్ సర్వీస్ ఏదైతే సోషల్ వర్క్ చేస్తారో దాని మీద వాళ్ళ ప్రజలకు అభిమానం ఉంటే మనం ఏం చెప్పలేము. పై చేయి రాజకీయాల్లో ఉన్నప్పుడు పై చేయి చూడడానికి ప్రయత్నం చేస్తాం, సహజంగా జరిగేది కాబట్టి. సరే అది అనుకున్నా అనుకోకపోయినా కొంత ప్రభావం, మా ప్రభావం అయితే ఉంటుంది ఖచ్చితంగా దాంట్లో. బ్రదర్ కూడా అంటే దాదాపు జిల్లా పార్టీ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. గతంలో జిల్లాలో పదవులు చేసిండు, ఇప్పుడు జిల్లా నాయకునిగానే ఉన్నాడు. నేను మండల స్థాయి వరకు మండల స్థాయి వరకు మొత్తం అంత మండల గిండలు అంతా నాదే అంటాడు చిన్న అంతేనా? అంటే బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ ఎప్పుడన్నా మీరు కలుసుకుంటారా మంచిగా? ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి మేము అందరం కలిసి ఎప్పుడన్నా ఏమన్నా పార్టీల ప్రకారంగా? లేదు, పార్టీల పరంగా ఆయన ఐడియాలజీ వాళ్ళదే, మా ఐడియాలజీ మాకే. ఇంటర్నల్ గా ఎప్పుడన్నా థింకింగ్ చేస్తారా? అంటే మీ ముగ్గురు కలిసి ఉండేది ఏమన్నా ఒక మంచి తీపి జ్ఞాపకం చెప్పండి. మేము ముగ్గురం అంటే ఇప్పుడు మా పిల్లలైనా మా రవి పిల్లలైనా అన్న పిల్లలైనా అందరూ మేము ఎట్లా ఉంటామో వాళ్ళు మా బాండింగ్ కూడా వట్నే ఉంటది పిల్లల విషయం. పార్టీ వేరే అంటే పార్టీ కాడికి వచ్చే మండల కాడికి పోయేసరికి మా దారి మాదే, దాంట్లో ఏం లేదు. అయితే వ్యాపార పరంగా కూడా ఆయన వ్యాపారం వ్యాపారం వాళ్ళదే. పిల్లలు కూడా మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా కలిసి ఉంటారు. మా దాంట్లో కూడా మాకేం ఫైనాన్షియల్ కూడా ఏ రోజు కూడా మాకు డిస్ప్యూట్ రావడం కానీ మాకు వాళ్ళకి రావడం కానీ జరగలేదు. మిమ్మల్ని అంటే మీ పార్టీషన్ కూడా మీ మేనమా ఉన్నాడు? అంటే మేము మా ముగ్గురు మ్యారేజ్ అయినా కూడా జాయింట్ గానే ఉండి మా మామగారే ఏది చెప్పడం జరిగింది. ఆయన ఆయన తూకం వేసిండు. అంటే అప్పుడు మనకు యంగర్ ఏజ్ లో ఉంటాం మనం ఉన్నప్పుడు, అరే బాబా మేము ఉన్నాం కదా అంటే సపోర్ట్ చేసి ఆయన మొత్తం మేము ఈ రోజు ఈ స్టేజ్కి రావడానికి వ్యాపార పరంగా అయితే మాత్రం మా మేనమామ గారేను. ఇక రాజకీయ పరంగా అంటే మాత్రం మనకు ఉన్న ఊర్లలో ఉండే ప్రజలతోటి మనకు మేము చేసే బిజినెస్ లో వర్క్మెన్షిప్ చేసేటందుకు స్టాఫ్ కానీ మాకు మండలి నుంచే వచ్చేటోళ్ళు ఇంతకంటే ముందు. ఇప్పుడంటే బంద్ అయ్యేది కానీ 30 సంవత్సరాల సామా కుటుంబము రాజకీయంగా కొద్దిగా అంటే అంచనాంచలుగా పెత్తనం చేసుకుంటూ వస్తుంది. అంటే మా పెద్ద బ్రదర్ మొదట 96 లో సింగిల్ విండో డైరెక్టర్ చేసిండు, తర్వాత ఒకసారి కాంటాక్ట్ చేసిండు, వైస్ ఎంపీగా చేసిండు, వైస్ చైర్మన్ గా చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు జిల్లా నాయకులుగా నడుస్తుంది. మీరు కూడా పిఎస్సిఎస్ ప్రెసెంట్ గా సర్పంచ్ ఏం కొదవలే ఉన్నాయి సార్ మీకు? ఇలా పదవులు అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం కావాలి మీకు? మాకు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం అయితే సరే. ఓకే, ఇప్పుడు ఏంది మరి? ఇప్పుడు దాదాపు నేను కొంత ఎంక్వైరీ చేశాము. సామా బ్రదర్ సార్ వాళ్ళు ఏడున్నా కానీ మొత్తం వాళ్ళే మొత్తం మీద రేపు ఎంపీపో జడ్పీటీస్ అంతటి వాళ్ళే అంటారు సార్ అంటారు. ఇది నిజమే అసలు? అది అంటే అది ప్రజల అభిమానం, కార్యకర్తల అభిమానం. మేము మా దాని గురించి మేము చెప్పిన దానికైతే కూడా వాళ్ళు చెప్పడమే మీకు. ఇప్పుడు వాళ్ళు ప్రజలు మీకు ఏం చెప్పారో అదే నిజమా? అదే నిజం అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే మేము కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్నాం. మేమేం ఎక్స్పెక్ట్ చేసో పదవి ఎక్స్పెక్ట్ చేసో పదవి లేకపోయినా గత 10 ఏళ్ళు మేము అపోజిషన్ లోనే ఉన్నాం కదా. అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా కరోనా సరే ఇప్పుడు ఏదైనా వస్తే మాత్రం ఇచ్చిపెట్టేది లేదు అంతే కదా? అవకాశం వస్తే మీకు అంటే కలిసి రావాలి కదా, రిజర్వేషన్ కలిసి వస్తే అవకాశం వస్తే తప్పకుండా మీకు అన్రిజర్వ్డ్ రావాలి. తప్పకుండా మండల స్థాయిలో. మరి అందులో కొంతమంది బీసీలు కూడా ముందుకు వస్తారు కదా, వస్తారు. మాకు వాళ్ళకి బీసీ రిజర్వేషన్ వస్తే వాళ్ళకి వదలాల్సింది తప్పదు కదా. అది అట్లా కాదు, జనరల్ కూడా మేము పోటీ చేస్తాం. జనరల్ అంటే మేము కూడా ఉన్నాం కదా, మరి అవకాశాలు ఇప్పుడు జనరల్ కూడా అవసరమైతే అవతల పార్టీ నుంచి వస్తారు కావచ్చు, తప్పే అది సహజంగా జరిగేది. అది ఏదైనా కానీ ప్రజలకు సేవ చేయదలుచుకున్నప్పుడు అవకాశాలు వస్తే ఖచ్చితంగా వినియోగిస్తాం అంతే, తప్పకుండా. పొలిటికల్ గా సార్ ఒక లీడర్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మీరు చూస్తే కొంత వెనుక చూస్తే 80 అంటే మనకున్న 80 సంవత్సరాలు అవుతుంది కదా ఇండిపెండెన్స్ వచ్చేసి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిజంగా సేవ చేస్తే ఎన్ని రోజులల్లా లేదా ఎన్ని టర్మ్లల్లా మొత్తం అందరిని అభివృద్ధి చేయవచ్చు? అసలు పేదరికం లేదు అనేటట్టుగా మనం చెప్పగలగాలని అంటే
కొంత మన దగ్గర పొలిటికల్ సిస్టమ్ కూడా మారాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అది 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 ముఖ్యం. ఇప్పుడు మేము వేరే దేశాలలో కూడా తిరుగుతున్నాం కాబట్టి తేడా చెప్పండి. అక్కడికి డిసిప్లిన్ అనేది ఉన్నది, నాయకులలో ఉంటది, జనాలలో ఉంటది. మన దగ్గర కొంచెం ఆ డిసిప్లిన్ అనేది నాయకులలో తక్కువ, స్వార్థం, సొంతంగా నాకేంటి అనే దాని మీద మన దగ్గర అది పెరిగిపోయింది మన దగ్గర. అక్కడ ఏంటంటే సేవాభావం ఎక్కువ ఉంటది. కొన్ని దేశాలలో మేము తిరిగి చూసినాం కదా, వాళ్ళ లీడర్షిప్ అట్నే ఉంటది, జనాలు కూడా అట్నే, ప్రజలు కూడా అట్నే ఉంటారు. మన దగ్గర మాత్రం కొంచెం లేదు, ఆధిపత్య ధోరణి ఉంటుంది. ఆధిపత్య ధోరణి, ఈ సీటు పోతే మళ్ళీ నాకు రాదేమో, ఇంకో కూర్చుంటే ఏమైతుంది చాలు కదా అనుకునేటట్టు లేరు. లేదు లేదు, వారసత్వ రాజకీయాలు, తండ్రి పోతే మనవడు, అవును, అది ఏంటంటే ఒక లిమిటెడ్ కంపెనీ మాదిరిగా చేసే అయిపోయింది. రాజకీయాలు అట్లా అయిపోయినాయి. అవును, అన్ని పార్టీలు కూడా ఎట్లా అయినాయి. ఇప్పుడు ప్రజలకు సేవ చేద్దాం అనేది ఆ సేవాభావం కూడా తగ్గింది నాయకులలో. అంతే, నాయకులలో కూడా తగ్గింది. అది పోస్ట్ రావాలి, వ్యాపారం చేసుకోవాలి, ఇంకోటి చేసుకోవాలి. పోస్ట్ ను వేరే రకంగా ఉపయోగించుకునే ఆలోచనతోటి ఉన్న నాయకులు కూడా ఈరోజు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు ఎట్లా సార్ అదే అందుకోసమని టైం పడుతున్నది. ఇది ఇంత యాక్చువల్ గా మనకంటే ముందు చైనా మనకంటే ఉండే, లో లెవెల్ ఉండే, 80s కంటే ముందు మనకంటే లో లెవెల్ ఉండే. వాళ్ళ గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది 95 తర్వాతనే స్టార్ట్ అయింది. వాళ్ళు ఉన్న వరల్డ్ లో మార్పులు ప్రపంచంలో వచ్చే మార్పులని వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు. తొందరగా ఒక 30 ప్రణాళిక వేసుకొని ప్రణాళిక తగ్గట్టుగా వాళ్ళు డెడికేటెడ్ గా పనిచేసినారు. మన దగ్గర ప్రణాళికలు ఉంటాయి, మన దగ్గర ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మన దగ్గర వాళ్ళ దగ్గర ఇంప్లిమెంటేషన్ టాప్ టు బాటం సమానం ఉంటది. వర్క్మెన్షిప్ కూడా నీకు 24 గంటలు పని చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండరు. అది అనేది ఆ చైనాకు అది పనికొచ్చింది. మన దగ్గర ఒకరు పని చేస్తే నలుగురు. ఎస్, డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. డిపెండెన్స్ తర్వాత వ్యాపారంలో కోట్లకి ఎప్పటికీ ఉన్నోళ్ళకే ఉంటది. అది ఏముంటలేదు. అది మన సిస్టమ్ అట్లా సపోర్ట్ చేస్తుంది. అది యాక్చువల్ గా ఏంటంటే అందరికి అసలు పని చెప్పాలి సార్, పని వాళ్ళ దాంట్లోనే ప్రభుత్వాలు కొంచెం విఫలమవుతున్నాయి. అమౌంట్ ఉన్నోనికో ఎక్కువ సారి ఉంటది, లేని వాళ్ళకో మొత్తం ఉండదు. ఇట్లా అవును, ప్రభుత్వాలు దాంట్లో మాత్రం మనం విఫలమైన సిస్టమ్ లో చేంజ్ చేయాలి. ఒకవేళ సిస్టమ్ లో చేంజ్ కావాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? అసలు సిస్టమ్ లో చేంజ్ ఫస్ట్ అయితే మొదట్లో నాయకులకు డిసిప్లిన్ రావాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అంకితభావం ఉండాలి, పని చేయాలనేది తపన ఉండాలి. మూడోది వచ్చేసి అవినీతి తావుండకూడదు. మూడోది ప్రజలకు మోటివేషన్ చేసే నాయకులు అవసరం. నాయకుడు స్వచ్ఛంగా ఉంటే అంతే, కింద జనాలను కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. మార్చాలి కూడా, అంతే. ఈ వ్యవస్థ మార్చాలి కూడా. మారకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఇట్లే పోతే ఇంకా 30-40 years అయినా మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి నాయకులు మా లాంటి వాళ్ళు, మా లెవెల్ ఉన్న మా లెవెల్, కింద లెవెల్ ఉన్న కింద వాళ్ళు, పై లెవెల్ ఉన్న పై లెవెల్, ఎవరి కాళ్ళు మార్పులు చెందితేనే మనం ఫైనాన్షియల్ గా ముందుకు పోగలుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పార్టీలు రకరకాల, అంటే ఇప్పుడు బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. ఈ పార్టీల వల్ల 80 సంవత్సరాలు అయింది. సరే, మేము 40 అంటే మేము 30 అంటే మేము 20 మీ 15 సంవత్సరాలే చూడు, ఇది చూడు అంటారు కదా. ఈ పార్టీల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని మనం భావించవచ్చునా? అంటే మేలు అనుకున్న స్థాయిలో జరగట్లేదు. అనుకున్న స్థాయిలో 2 పార్టీలు అంతే ఉన్నాయి. 2 పార్టీలు అంటే వాళ్ళు అప్పుడున్న జనరేషన్, అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడు ఉన్నది, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి, ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్నది. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ గా ఎదగాలంటే డిసిప్లిన్ లేకుండా ఎదగడం చాలా కష్టం. ఆ డిసిప్లిన్ అనేది రావాలి. ఆ డిసిప్లిన్ వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. వస్తుందని మీరు చూడవచ్చా? ఇప్పుడున్న ఈ నాయకులను బట్టి చూస్తే మాత్రం ఆశాభావం ఉండాల్సిందే కదా ఎవరికైనా. ఆశ ఉండవలసిందే, ఆశ ఉండాల్సిందే కదా. ఉండాలని కోరుకోవాలి కూడా, మనం జరగాలని కోరుకోవాలి కూడా. వస్తుంది మార్పు, ఎన్నో వస్తుంది. ఇప్పుడు ఒకసారి కొందరికి తొందరగా అంటే ఇంకెంత సార్, ఎందుకంటే ఒక 3 తరాలు పోయినాయి ఇప్పటికే ఇండిపెండెంట్ వచ్చి, అవునా కదా? సో 3 తరాల వానికి కూడా ఇంకా పేదరికం ఉన్నది, ఇంకా కూడా అంటే ఏది ఇలా ఉన్నాడు, ఇంకా రేషన్ కార్డుల మీద ఆధారపడుతున్నారు. అంటే దీనికి కారకులు ఎవరు అనుకోవచ్చు కదా? వ్యవస్థలలో ఉన్న లోపాలే, అది వ్యవస్థలలో ఉన్న లోపాలు. ఆ లోపాలతోటి ఇలా ఈ సమస్యలు ఉంటున్నాయి. అంతేగాని వ్యవస్థల లోపాలు సరిదిద్దగలిగితే, నాయకులు గాని ప్రభుత్వాలు గాని సరిదిద్దగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్న పరిస్థితులకు రాగలుగుతాం. అది జరగాలి మొదట.
అది అది ఎప్పటికీ జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు అది. నాయకులలో ఎంత తొందరగా మార్పు వస్తే అంత తొందరగా జరిగే అవకాశాలు ఉన్నాయి. నాయకులలో తొందరగా మార్పు రావాలి, పని చేయాలని అంకితభావం, సేవాభావం ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న నాయకుల మట్టి చూస్తే ఈ దేశంలో నిజంగా నిరుపేద వారిని అసలు రూపుమాపవచ్చు అనే ఒక ఆలోచన మీకుందా? నాయకులలో మార్పు వస్తే అవుతుంది కాదు కదా సార్ వీళ్ళు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచీకరణ జరిగింది, డిజిటలైజేషన్ అయ్యింది. అవును, ఈ ప్రపంచీకరణ వ్యవస్థల మన దగ్గర ఉన్న కూడా ఇంతకుముందు గత 20-30 ఏళ్ల క్రితం ప్రపంచం అంటే ఎట్లా ఉందనేది అందరికి తెలియదు. ఓకే, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడున్న జనరేషన్ వేరే దేశాలకు పోవడం, అక్కడ వ్యాపారాలు చేయడం, అక్కడ మంచి మంచి ఉద్యోగాలు చేయడం, మంచి మంచి ప్లేస్లలో మనోళ్ళు ఉండడం, తర్వాత వాళ్ళు మన దేశానికి వచ్చి సేవ చేయగలిగితే, మన దేశంలో నాయకులు మార్పు చెందగలిగితే ఖచ్చితంగా మారుతుంది అనే ఆశాభావం అయితే నాకైతే ఉన్నది. సార్ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పటికీ దాన్ని మంచి వైపు కాదు, మళ్ళీ అందులో లూప్ హోల్స్ మాత్రమే వెతుకుతున్నారు కదా సార్. లూప్ హోల్స్ అంటే అవునా కాదా? ఇప్పుడు వ్యవస్థలో మంచి చెడు ఎట్లా ఉంటుందో టెక్నాలజీలో కూడా అదే రకంగా ఉపయోగిస్తారు. కాకపోతే మనం నాయకులుగా ఉండి ప్రజలని మంచి వైపు నడిపించాల్సిన బాధ్యత నాయకులుగా ఉంటది కాబట్టి నాయకులే ప్రయత్నం చేయాలి. సో సామ కుటుంబం సరే రాజకీయంగా ఆల్రెడీ వరకు పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఎలాంటి మార్పుకు దిశగా అడుగులు వేయవచ్చు, అందులో మీరేమైనా ముందుంటారని భావించవచ్చా? తప్పకుండా ఆ విషయంలో మాత్రం ముందుండడానికే ప్రయత్నం చేస్తాం, నిస్వార్థంగా నిజాయితీ పరంగా. మేము వ్యాపారంలో పనిచేసి వచ్చిన డబ్బులతోటి కూడా సేవ చేస్తానికే ముందున్నాం. పైసలు బాగా ఖర్చు అయితే సార్, అది తప్పదు. ₹1,00,000 అయితే ఖర్చే, ఉత్త ఖర్చే. ఇక ఖర్చు విషయంలో మనం చెప్పినా చెప్పకపోయినా ప్రజలకు ఏం చేస్తున్నాము ఏంటంటే ప్రజలకు తెలుస్తుంది, జనాలకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాము, ఎవరికి ఏం కష్టం ఉన్నప్పుడు. ప్రతి పార్టీ అలవాటు చేసి పడేసింది వాళ్ళని అట్లా. అది అవును, మాకేమిస్తారు అనే కాడికి అలవాటు చేసి పడేసింది. ఏ నాయకుడైనా అట్లానే తయారైండ్రు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇదంతా స్వార్థం, గెలవాలనే తప్ప, అంతే. ఏదో రకమైన గెలవాలని తపనతో మొరల్ అరే ఓడిపోతాం సార్, ఏముందా మొరాలిటీ కోసం మోరల్ గా చేయాల్సిన పని చేయకుండా ఏదైతే వాళ్ళు తప్పుదారులు జనాలను తప్పుదారి పట్టించి డబ్బుల గెలిపే లక్ష్యం తప్ప ఇంకంతకు అన్ని పార్టీలు అట్లా ఉన్నాయి, లోకల్ పార్టీలు అట్లా ఉన్నాయి, నేషనల్ పార్టీలు అట్లా ఉన్నాయి, స్టేట్ పార్టీలు అట్లా ఉన్నాయి. అంతే. అవును, అది ఎందుకు అంటే ఒకరిని చూసి ఒకరు పరిగెత్తాల్సిన పరిస్థితి, లేకపోతే పరుగు పందంలో వాళ్ళు వెనకాడదామని ఉద్దేశంతో చేస్తున్న పని తప్ప ఎక్కడో ఒక దగ్గర ఇది క్రష్ అవ్వాల్సిందే, ఎక్కడో దగ్గర ఆగాల్సిందే. ఎన్ని రోజులు ఇప్పుడు ఇది సైకిల్ సిస్టమ్, అవును, ఇప్పుడు ఈ స్టైల్లో పోతుంది, రేపు ఈ స్టైల్లో రావాల్సిందే మళ్ళీ కిందికి. కాబట్టి జరుగుతుందని ఆశాభావం. కానీ ఈ రెండు పార్టీలు నమ్ముకుంటే మాత్రం ఇది సంపన్న పార్టీలు, అట్ ద సేమ్ టైం లోకల్లో కూడా సంపన్న పార్టీలే ఉన్నాయి. సో ఇలాంటి పార్టీలలో అంటే ఏది ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించవచ్చు? అసలు న్యాయం చేయడానికి అయితే నాయకులు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా ఆశాభావంతో పనిచేయాలండి. ఇప్పుడు కాదు ఇది అవ్వదు అని అనుకుంటే మన లెవెల్ మన స్థాయిలో ఒక మండలికో ఒక గ్రామానికో చేయగలగాలి కదా. చేస్తేనే కదా ముందు మన చూసి ఇంకోళ్ళు చూసి ఇంకో ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. మార్పు అనేది ఎక్కడో ఒక దగ్గర పాయింట్లు మార్పు. సో పొలిటికల్ గా వస్తే మీ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోతుండ్రు, అసలు దీనికి కారకులు ఎవరు? అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కంపల్సరీ అది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు కదండి. ఇప్పుడు మేము గతంలో వాళ్ళు చేయని పనులు మేము కొన్ని చేస్తున్నాం. ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నామండి? ఈ 6 గంటలు అక్కడనే ఉన్నాయి కదా సార్. ఏం అంటే ఒకటి ఆరులో ఒకటి మినహాయించి మిగతాయి అన్ని చేస్తున్నాము. ఏమేమి చేస్తున్నామంటే బస్సు అవన్నీ సరే ఒక్కటి మినహాయించి అన్నారు కదా. ఓకే, 2,500 తప్ప అంతే. మిగతా చెప్పిన ఇది కూడా ఇన్ టైంలో ఇస్తలేరు కదా. మన ధాన్యం సరైన సమయంలో తీసుకోలేదు, ఇంకా కూడా కళ్ళలో అక్కడక్కడ ఉంటున్నాయి. అయితే దానికి కూడా కొన్ని సమస్యలు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అనుకున్న 25% వరకే తీసుకోవడం, మిగతా రాష్ట్ర ప్రభుత్వం మీద బరువు పడడం. దాని విషయం కాకుండా ప్యాడీ కూడా ఇంతకంటే ముందు పంటకంటే ఈసారి ప్యాడీ ఎక్సెస్ వచ్చింది, ఒక 20% ఎక్సెస్ వచ్చింది. అయితే ఇంత ముందు ఉన్న ప్యాడీ ఏదైతే మిల్లర్ దగ్గర అయితే ఏదో ఆ మిల్లర్ కూడా ఎఫ్సీఐకి పోకపోవడం కారణంతో. సరే ఇవన్నీ రైతులకు ఇవన్నీ కాదు సార్, రైతుల దగ్గర ఉంచాలి, మీరు కొనుగోలు చేసుకుని పక్క పెట్టుకుని మీరు ఏమన్నా చేసుకోవాలి అంతేకాని. అవునా కదా? వ్యతిరేకత వచ్చిందా రాలేదా? వ్యతిరేకత అంటే ఇప్పుడు మేము గత నెలలో 15 తారీఖు గత నెల 3 తారీఖు నుంచి స్టార్ట్ చేసినాం. రైతు బంధు కూడా ఎగ్గొట్టిండ్రు,
రైతు బంధు ఎగ్గొట్టడం అనేది ఏం జరగలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోతున్నాం. గత ప్రభుత్వాలు జరిగిన ఈ అప్పులు లోన్లు దాని అంతకన్నా ముందు మీరే ఉన్నారు కదా, కాంగ్రెస్ కూడా ఉన్నది కదా కొంతకాలము, 10 ఏళ్ల కంటే ముందు కదా. ఈ 10 ఏళ్లలో జరిగినంత విధ్వంసం తర్వాత జరగలేదు కదా. 10 ఏళ్ళ విధ్వంసం బాగా జరిగిందా? తప్పకుండా జరిగింది. ఎంత జరిగింది అనేది మనం చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉందా సార్? మా పాత్ర తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం కదా. అదే పాత్ర అయితే ఉంది కదా, పార్టీలో ఉన్నాం. పాత్రలో తెలంగాణ వచ్చింది ఎవరికి మేలు జరిగింది సార్? తెలంగాణ వచ్చింది ఎవరికి మేలు జరిగిందంటే మన కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగిందా? అది ఖచ్చితంగా ఫస్ట్. ఓకే, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగింది, ప్రభుత్వం మారింది, ఇప్పుడు రెడ్లకి మేలు జరుగుతుంది కదా. రెడ్లకి ఎక్కడ మేలు జరుగుతుంది? మీరే కదా ఇప్పుడు అంతా రాజకీయం అంటే నేననేది నేను ఎమ్మెల్యే స్థాయిలో ఒక ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నంత మాత్రాన మేము చాలా మంది ఉన్నారు సార్ రెడ్లు. మీ నల్గొండ జిల్లాలో ఎంతమంది చూడండి సార్. అది వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు. అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేసిన గెలిచిన లీడర్లు. మీరు కనీసానికి వాళ్ళు రానిస్తాను రాగానే దానికి రానియకపోవడం అనేది ఏముండదు. ఇదండి రాజకీయం అనేది ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న ఎక్స్పెన్సివ్ అనేది కాకుండా కూడా ఇది ఒక పరుగు పందెం అండి. ఎవరు పరిగెత్తగలిగితే వాళ్ళకి కొంచెం అవకాశాలు ఎక్కువ వస్తాయి. దాంట్లో మనకు నువ్వు ఎంత పరిగెత్తు బడ్జెట్ మనీ అనేది హాఫ్ కంట్రోల్ చేస్తుంది. ఒప్పుకోవాల్సిందే అంతే. డబ్బు అనేది ఆఫ్ ప్రభావం చేస్తున్నది. అది దాన్ని మాత్రం ఒప్పుకోవాల్సింది. సరే, ఇప్పుడు మరి ఎట్లా ఉంది రాబో కాలంలో ప్రభుత్వం మీదే అవుతుందా లేకపోతే టీఆర్ఎస్ మొత్తం మాదే అవుతుంది అంటారు కదా? తప్పకుండా మాదే అవుతుంది. మరి మాదే అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ క్యాడర్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు అది చెప్తేనే కదా వాళ్ళు నిలబడగలిగేది. లేకపోతే ఆత్మస్థైర్యం దెబ్బతింటారు కదండి. అందుకోసం వాళ్ళేమో డబుల్ ఇంజన్ రావాలని మేము 16 ఇప్పుడు 8 16 ఉన్నాం అంటున్నారు వాళ్ళు. సరే, ఎవరు డబుల్ ఇంజన్ అంటున్నారు వాళ్ళు. ఇది గేమ్ అండి. రాజకీయం అనేది గేమ్ లో ఎవరు గెలవగలిగితే జనాలు ఎవరికి అవకాశాలు ఇవ్వగలిగితేనే వాళ్ళు వస్తారు. మేము అనుకుంటున్నాం మేము మంచి అవకాశం, మేము మంచి సర్వీస్ చేసినాము. ఇంకొక సగం కాలం ఉన్నది. అవును అవును. ఇక మరి ఇప్పటికైనా అంటే దాన్ని ఏమంటారు రెక్టిఫై చేసుకొని చేసిన కాకుండా ఇప్పుడు మేము ఇప్పటి వరకు మంచిగానే చేసినామని అనుకుంటున్నాం. ఓకే, మాకు కూడా ఏమైనా జనాల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను బట్టి లీడర్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను బట్టి దాన్ని బట్టి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునే ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలకు మార్పులు. సో మరి మీలాంటి వాళ్ళు అంటే సపోజ్ ఒక ఎమ్మెల్యేలకు లేకపోతే ఒక అంటే జిల్లా నాయకులకు అంటే మనం ఇట్లా ఉంటే బాగుంటుంది ఇట్లా ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళు వినే స్థాయిలో ఉన్నారు అసలు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక పొజిషన్ లో ఉన్నారు. మీరేందా అట్లా ఏం లేదు. మా ఎమ్మెల్యే గారు అయితే వింటారు ఆ విషయంలో. దాని డౌట్ ఏం లేదు. చూద్దాం అది. అయితే కవితకు కూడా ఇప్పుడు వస్తుంది కదా పార్టీ పెట్టుకొని, ఆమెకి ఎట్లా ఉంటారు? ఆమెకు నాకు తెలిసి అయితే పెద్ద అవకాశాలు ఉండకపోతే. ఎందుకుండవు సార్? ఎక్కడ ఉన్నదండి? ఇప్పుడు ఆంధ్రలో జగన్ గెలిచిండు, అటు ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలిచిండు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకొని నేను తెలంగాణ అమ్మనైతా విజయ్ అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏవి అక్రమాలు చేసిరో నేను చెప్తాను, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరో చెప్తాను. అది కాదండి, మీ అందరికీ నేను సీఎంఐ మీ అందరూ సేవ చేస్తా ఉంటుంది. తప్పే ఉన్నది ఇలా కరెక్టే గానీ ఆమె కూడా సామాన్య స్థాయి నుంచే వచ్చింది కదా. అవును. ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో ఆమె ఆస్తులు ఎంత, ఆమె ఇంకో అవినీతి బయట పెడుతుంది. అవినీతి చేయకుండానే ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది ఆమె. ఇప్పుడు ఆమె ఫైనాన్షియల్ స్థాయి కేసీఆర్ కూతురు కాబట్టి అయింది అంతే. కేసీఆర్ ఏం వ్యాపారాలు ఉన్నాయండి? ఏ వ్యాపారంలో డబ్బులు సంపాదించారు వాళ్ళు? వాళ్ళకి ఏదైనా వ్యాపారం ఉన్నది, ఒక ఇండస్ట్రీ ఉన్నది, లేకపోతే ఒక సర్వీస్ సెక్టార్ ఉన్నది, లేకపోతే ఒక పని ఉంది. ఆ పని మీద మనకి ఇన్కమ్ వచ్చింది అని అంటే మనమందరం నమ్మాలి అది. వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీ ఉన్నది రాజకీయాలలో. అంటే రాజకీయాలలో నువ్వు అవినీతి చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? నీకు వ్యాపారం ఏముంది? అది ఫస్ట్ నీ వ్యాపారం ఏందో పబ్లిక్ లో పెట్టండి. నీకు అంతంత పెద్ద బిల్డింగ్లు గానీ, అంతంత పెద్ద కార్లు గానీ, అంతంత పెద్ద స్థాయి గానీ ఎట్లా వచ్చింది? వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేసినా పబ్లిక్ డొమైన్ లో పెట్టమనండి. ఏ వ్యాపారం ఉంది వాళ్ళ దగ్గర? వాళ్ళు చేసిన వ్యాపారం ఎంత పబ్లిక్ డొమైన్ లో పెట్టాక తెలిసేది. ఎక్కడ పెట్టారు వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో? ఎక్కడైనా కవిత గారు వ్యాపారం చేస్తున్నది, కేటీఆర్ గారు డొనేషన్ ఇస్తారు, రకరకాల ఇవన్నీ ఉంటాయి కదా. అవునండి, డొనేషన్ ఇచ్చిరంటే దాని అర్థం ఏంది? దాని అర్థం ఏంది? నువ్వు డొనేషన్ తీసుకున్న తర్వాత నువ్వు ఆయనకి ఏమైనా సేవ చేయకుండా ఉంటావా? చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. మరి నువ్వు ఎందుకు అప్పుడు ఇప్పుడు లేదు, ఇప్పుడు డొనేషన్ లేదు, ఇప్పుడు అయిపోయింది, స్థిరపడ్డం అయిపోయింది. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడమే నా బాధ్యత. అంటే నువ్వు తప్పు చేసి తర్వాత నేను అప్పుడు ఏది ఇప్పుడు మా అయ్య ఎంతో నాకు ఉన్న దానిలో ఏదో పావుల వంచుండే అయిపోయింది అంతే.
పావులతోటి చెప్తున్నాను సార్. మన కంటికి కూడా కనపడాలి కదండి, మన కంటికి కూడా ఆయన పావులనే ఇస్తే పావు మీరు పొలిటికల్ ఉన్నా సార్, అవసరమైతే ఒక్కోసారి ఏది మళ్ళీ ఇంకేమైనా పార్టీ కూడా మారే అవకాశాలు ఉంటాయి కదా అప్పుడప్పుడు, అంటే అక్కడ ఆ సమయం తగ్గట్టుగా రకరకాలు ఉంటాయి కదా. అట్లే ఉందండి, ప్రిన్సిపల్స్ ఉన్న వాళ్ళు ఎవరు అంత మారరు, ప్రిన్సిపల్స్ లేకుండా ఉన్న వాళ్ళు అటు అంటే పార్టీ అప్పుడప్పుడు ఏమన్నా కొద్దిగా చాలా రోజులు ఉంచుకొని కూడా ఏదైనా కొంత వాళ్ళకు అవకాశం కల్పించకపోతే కూడా మారే అవకాశాలు ఉంటాయి కదా. అది ఇప్పుడు కొంతమంది విషయాలున్నా కొంతమంది విషయాలు మా విషయాలు అంత మేమేంటంటే 100% రాజకీయాలలోనే ఉండి పదవులే కావాలనుకునే వాళ్ళు మీరు మీరు చెప్పే పరిస్థితిలో ఉంటారు. వస్తే ఊకునేది లేదు, రాకపోయినా బాధపడేది లేదు, రాకపోయినా కలిసి పని చేస్తారు. తప్పకుండా కలిసి పని చేస్తాం, రాకపోయినా ఇదే జనాలకి ఇదే సేవ చేస్తాం, గెలిచినా పదవి వచ్చినా అదే సేవ చేస్తాం. సామ కుటుంబానికి ఇప్పటికైతే రాజకీయంగా 30 సంవత్సరాల నుంచి మీ మండల స్థాయిలో ఒక మంచి పేరు ఉందనుకోవచ్చు. సో ఇంకా ఎట్లాంటి స్థాయికి పోవాలని మీరు భావిస్తున్నారు? మేమేమనుకుంటున్నామంటే మా స్థాయి విషయం అంటే మనం అంచెలంచెలుగా పనిచేసుకుంటూ పోతే స్థాయి అనేది ప్రజలే ఇస్తారండి. ఓకే, మనం అంటే ఈ స్థాయి వరకు అంటే మనం ఒక 10 years వరకు ఇక్కడ ఉంటే బాగుంటది అనే కోరికలు ఉంటాయి కదా. కోరికలు చాలా వరకు ఉంటాయి, మా ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అయితే అంత. పిల్లలకి ఏమైనా రాజకీయం కొద్ది అంటిస్తున్నారా? ఇప్పటికైతే లేదు. మేము తిరుగుతున్నా. మీ ముగ్గురు పిల్లల్లో ఇంట్రెస్ట్ ఉండేది కొద్దిగా రాజకీయంగా ఉంటారా ఎవరన్నా? రాజకీయంగా ఎవరు లేరు, కానీ మా పెద్ద బాబు కొంచెం అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉంటే ఊరికి వస్తుంటాడు. ఇక అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది, వాళ్ళు కొంచెం బిజినెస్ పరంగా సెట్ అయిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఇప్పుడు మేము ఉన్నాం కదా, ప్రస్తుతానికి మేము ఉన్నాం కదా, మా తోటి అయిపోయిన తర్వాత. ఓకే, ప్రజలకు ఏమి అంటే మీ మనసులో ఉన్న మాట ఏం చెప్పాలనుకుంటున్నారు సూటిగా ఒక 2 మాటలలో? ఎలాంటి అభివృద్ధి కావాలి మనకు? అభివృద్ధి అని అంటే మనం ఏదో రోడ్లో లేకపోతే వేసినంత మాత్రం అభివృద్ధి కాదు, వాళ్ళ జీవన విధానంలో ఆర్థికంగా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయగలగాలి, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఇవ్వగలగాలి, ఏది పని చేసుకునే విధానం రావాలి వ్యవస్థలో, వాళ్ళకు పని కల్పించే విధానం, ఏ లెవెల్ వాళ్ళకు ఆ లెవెల్ ఆ పదవి, ఏ స్కిల్ ఉన్న వాళ్ళకి ఆ స్కిల్ కు తగ్గట్టుగా ఉద్యోగాలు అవి ఇవ్వగలిగిన రోజు ఖచ్చితంగా మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఉన్నది కదా, అది తీరడానికి అవకాశం ఉంది. మీకు ఇప్పుడు మండల లెవెల్లో ఏదో ఒక సపోజ్ అవకాశం వచ్చింది అనుకోండి, ఎంపీ జరిపిస్తూ ఏం సార్ అవి 4 years కూడా పని చేయవు, ఏమైనా దానికి బడ్జెట్ ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు, ప్రజలను ఎట్లా మనము మమేకం చేయవచ్చు, వాళ్ళని ఎట్లా డెవలప్ చేయవచ్చు? అదే మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అండి. అది ఇప్పుడు పదవిలో మనకు అవకాశాలు, పదవిలో నిధులతోటే మనం చేయాలని ఏం లేదండి, మోటివేషన్ చేయగలగాలి. మనం మేము కష్టపడ్డ స్థాయి ఎటు నుంచి వచ్చినామో ఆ స్థాయిని వాళ్ళకు, ఇప్పుడు మా మామగారు మాకెట్లా ట్రాన్స్ఫర్ చేసిండో మేము కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలిగి 10 మందినో 20 మందినో మార్చగలిగి వాళ్ళకు అవకాశాలు ఉపాధి కల్పించగలిగితే, సో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మీరు ఒక 100 మందికి ఉపాధి ఇస్తున్నాము. రేపు మా దాంట్లో మేము బిజినెస్ ఏం సక్సెస్ ఎట్లా ఉన్నామో దాన్ని కూడా ఇక్కడ ఉన్న జనాలకు ఇంటర్ప్రిట్ చేయగలిగితే కొంతమంది అయినా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎంతకైనా ముందు కూడా ప్రయత్నం చేసినాం. మా దగ్గర పనిచేసి ఇప్పటికి ఒక 20-30 మంది సొంతంగా వ్యాపారాలు పెట్టుకోరు, వాళ్ళు సక్సెస్ ఈ రోజు మాకంటే మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ఏది మా దగ్గర పనిచేసిన వాళ్ళు నిజంగానే మీరు అడగది తెలుస్తుంది మార్కెట్ లో. మా వల్ల నేను కొన్ని 1-2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. నా దగ్గర పనిచేసిన ఒక ముగ్గురు ఇప్పుడు అంబర్పేటలో ఈ ట్రేడింగ్ బిజినెస్ లో, ఏది డ్రిల్లింగ్ స్పేస్ పార్ట్ ట్రేడింగ్ బిజినెస్ లో లీడింగ్ లో ఉన్నారు వాళ్ళు 2-3. కొంత మరి కలుసుకున్నప్పుడు ఏమన్నా కొంత అంటే వాళ్ళ ఉంటాయి కదా, ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళు మా వల్ల వాళ్ళు ఎంత డెవలప్ అయ్యింది, మా జరిగిన సహకారం. ఇప్పుడు మీరు మీ మామనైతే ఎలా కొంత అదే చెప్తున్నా, మా మామగారు మాకు ఏదైతే నేర్పిండో అదే మా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా మేము ట్రాన్స్ఫర్ చేసినాం. అంటే ట్రాన్స్ఫర్ చేసినాం అంటే లిఫ్ట్ ఇచ్చారు. మా మామగారు మేము కష్టపడేది మా తత్వాన్ని చూసి ఆయన ఎట్లయితే మాకు పనిచ్చిండో, మా దగ్గర పనిచేసే 100 మందిలో 10 మంది బాగా కష్టపడుతున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా వీళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఆ అవకాశాలు వాడుకొని ఈ రోజు వాళ్ళు మంచి స్థాయికి వచ్చారు. మాకంటే మంచి స్థాయిలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకంటే మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటివి మీ మండలంలో చేసే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? తప్పకుండా మేము మండల స్థాయిలో మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మా పరిధిలో వచ్చేది ఏదైనా సరే తప్పకుండా చేయడానికి. మండల స్థాయిలో మాత్రం ఎవరైనా కానీ ఒక పొజిషన్ లో ఉండాలి, రాబో కాలంలో ఉండాలి. అదే కదా తమ రాజకీయాలు ఉన్నది అందుకోసం కదా, ఏదో ఒక మార్పు తీసుకురావాలనే కదా. మార్పు ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. అది మన దగ్గర ఎందుకు కాకూడదు? మన దగ్గర ఎందుకు
కాకూడదు ఆ ప్రయత్నంలో చేస్తున్నాం, మేము చేయాల్సిన ప్రయత్నం కూడా అదే చేస్తాం కూడా. చూద్దాం, అది కాలం నిర్ణయిస్తారు సార్, అది అంతే కదా. సో యూత్కు ఎలాంటి సలహా ఇస్తారు మీరు? యూత్కు కష్టపడే తత్వం ఫస్ట్ మొదట్లో అలవర్చుకోవాలండి. కానీ ఆల్రెడీ ఇప్పుడు డ్రగ్స్ గిగ్స్ అని చాలా ఈవెన్ గ్రౌండ్ లెవెల్, దాన్ని ఏమంటారు ఇంటీరియల్ ప్లేస్ లో కూడా, మీరన్న డ్రాట్ ఏరియా, మీరు అన్నటువంటి విలేజ్ లెవెల్లో కూడా పోయింది అది. అవును అవును, దీని కారకులు పాలకులే కదా మరి. పాలకులే, వ్యవస్థ లోపాలు ఉన్నాయని చెప్తాను కదా, వ్యవస్థలో లోపాలు ఉండడమే దీనికి అంత మూల కారణం. అదేమన్నా మంచిదా అంటే ఆరోగ్యానికి పాడు, మధ్యలో చనిపోతారు, పిల్లలు ఆగమవుతారు, కుటుంబాలే నష్టపోతాయి. అవును, అయితే దాన్ని కూడా నేను ఇంతకుముందు చెప్పింది అదే. ఇప్పుడు మా వంతు ప్రయత్నంగా రేపు పొద్దున మాకు ఏదో అధికారం వచ్చినా రాకపోయినా ఇప్పుడు యూత్ ని మోటివేట్ చేయాలనే దాని మీద ఉన్నాం మేము కూడా. మోటివేట్ చేసి మళ్ళీ మార్పు చెందేటట్టుగా ప్రయత్నం చేయాలి. డ్రగ్స్ సైడ్ కానీ లిక్కర్ సైడ్ కానీ పోకుండా ఉండడానికి కోసం వీలైనంత వరకు ప్రయత్నం చేయడానికి చూస్తున్నాం మేము కూడా. మీరు అన్నట్టుగా వాళ్ళు యూత్ కు ఏంటంటే కష్టపడే తత్వం వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే దానికి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ చేసి మాకు ఒక పని కావాలి అంటే వాళ్ళని కొంత ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో మీ మండల స్థాయి నుంచి సార్ ఎక్కడి నుంచి వస్తే స్పేస్ ఇస్తారా అని నేను అదే చెప్పాను కదా. ఇంతకుముందు మేము మా పాత బిజినెస్ లో మా దగ్గర ఉన్న వాళ్ళకు మేము 10 మంది ఈ రోజు మంచి పొజిషన్ అని చెప్పాం కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయనకి ఏ రాదు, స్కిల్ అన్స్కిల్ ఏది రాదు సార్, నాకు ఒక పని కావాలని ఎవరైనా వస్తే అట్లా ఇచ్చినాం కదా. మా దగ్గర అవకాశాలు ఉన్న కాడికి మేము ఇస్తూనే ఉంటుంటాం, తప్పకుండా ఇస్తూనే ఉంటాం. ఏ అవకాశాలు ఉంటే ఇప్పుడు ఏ లెవెల్ ఎవరికి అవకాశం ఉంటే అవకాశాలు ఇస్తాం. మా దగ్గర కూడా వేకెన్సీస్ ఏం వేకెన్సీస్ ఉన్నాయి, వాడిని దేంట్లో ఫిట్ అవుతాడు, దేంట్లో ఫిట్ కాకపోయినా నా దగ్గర నార్మల్ పని, మా దగ్గర ఏంటంటే లేబర్ ఓరియంటెడ్ జాబ్లు కూడా ఉన్నాయి, మా దగ్గర ఉంటాయి, అవి కూడా మేము ఇస్తుంటుంటాం. అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ప్రాంతంలో ఈ పని చేసే విధానం కూడా తగ్గింది. ఎక్కడి నుంచో బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే జార్ఖండ్ నుంచో అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఇంకొకటి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ మనము ఇట్లా చూస్తేనేమో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి పనిచేస్తున్నారు కదా, అంటే దీన్ని ఇంకొక రకంగా ఆలోచిస్తే యూనియన్ గవర్నమెంట్ ఆయా స్టేట్లలో వాళ్ళే ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు కదా, వాళ్ళే రూలింగ్ చేస్తున్నారు కదా, అక్కడ వారికి ఉపాధి లేకపోవడం వల్లనే ఇక్కడికి వస్తున్నారు అని కూడా అనుకోవచ్చు కదా. అవును, అది కూడా ఉన్నది. ఇదే కదా మేము రీజన్ అయితే. మరి మేము డబుల్ ఇంజన్ వస్తే ఇంకా ఇది చేస్తాం అది చేస్తామంటే, ఇప్పుడు అక్కడ డబుల్ ఇంజన్ ఉన్నది, ట్రిపుల్ అవునా, అన్ని ఇంజన్లు ఉన్నాయి, మరి ఈడికి వచ్చి వాళ్ళే ఈడికి వస్తున్నారు అని అంటే మరి మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని కూడా ఈ మాటను ఉపయోగించుకోవచ్చు కదా అదే చెప్తాను కదా, జనాల ప్రజలకు అదే చెప్తున్నాను అంటే జనరల్ గా చెప్తున్నా, ఎందుకు ఆలోచన వచ్చింది. కరెక్టే, అక్కడ ఉపాధి ఉంటే ఇంత దూరం రారు కదండి, ఉపాధి లేకనే కదా పిల్లలను చేత పట్టుకుని ఆ ట్రైన్లలో ఆ ట్రైన్లు పోనీ 4 బోగీలు ఎక్కువ చేస్తారంటే అట్లా చేయరు, ఇరుకున్నా 24 hours 46 hours అంటే అన్ని అవర్స్ కూడా అందులో కూర్చొని పిల్లల్ని వేసుకొని రైల్వే స్టేషన్ ఎక్కడ ఉండి అక్కడికి వచ్చి ఆయా ప్రాంతాల్లో పోయి ఏం సార్ ఇది ఉపాధి లేక ఏం బతుకులు ఇవన్నీ, ఎంత ఘోరమైంది ఇది. అది ఉపాధి లేకపోవడమే, ఆ ఉపాధి కోసం ఇక వెతుకుంటూ ఇక్కడ రావడం, అంతే కదా. అది ఆ ఇబ్బందులు. సో ఇప్పటికైనా యూనియన్ గవర్నమెంట్ ఇక్కడ మేము 16 మంది అంటే మేము 8 మంది 16 మంది ఎంపీలు దీనికి రియలైజ్ కావాలి ఫస్ట్. అవును అవును, యూనియన్ గవర్నమెంట్ లెవెల్ అయితే ఎంపీలు ఉన్నారో ఆ 8 మంది బీజేపీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుండ్రు, వీళ్ళ గతి ఏంది, వీళ్ళ స్థితి ఏంది. అవును, మరి మీ 8 మంది కూడా కావాలి కదా రియాక్ట్. అవును, కావాలి. మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎదురుదాట చేయాలి కదా. ఏమే మరి ఇప్పుడు ఇది పరిస్థితి ఏందని ఇప్పుడు మా వంతు ప్రయత్నంగా ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నం మా దగ్గర జరుగుతున్నది. మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినది అక్కడ వాళ్ళకు వచ్చే ఇబ్బందుల వల్లనే ఇక్కడికి వస్తున్నారు. ఇది మాత్రం ట్రూ, వాస్తవం. దీని మీద ఎవరు మాట్లాడరు, ఈ ఎంపీ మాట్లాడరు, నా ఎంపీ మాట్లాడరు, పోనీ సలహా ఇచ్చినా మాట్లాడరు. ఏం సార్ ఇదంతా? వాళ్ళకున్న వీక్ ప్యాంట్స్ ఉంటాయి, ఎక్కువ ఇరుకుంటారు, అంతే అంతే అంతే, ఎన్నో కూడా ఇరుకుంటారు. ఇప్పుడు వీళ్ళు నోరు తెరవరు, వాళ్ళు అంతే మౌనం. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఎవరైనా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం స్పేస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. కాకపోతే వాళ్ళకు రిజల్ట్ స్లో ఉంటది, కానీ ఖచ్చితంగా నిజాయితీ అనేది ఎప్పటికైనా నిజాయితీ ఉన్న లీడర్లనే ఎన్నుకుంటే ప్రజలకు ఓటు విలువ తెలిసే అవకాశం తెలుసుకోవాలి. ఏదో డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి ఓటేసినాము అది అనేది కాకుండా ఈ డబ్బులు తీసుకోకుండా ఓటేసుడు ఇంకొక 20 సంవత్సరాలు పడుతుందా నాకు తెలిసి. ఇప్పటికైతే రాదు. ఇప్పుడు అయితే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం ఇప్పుడు ఏమైనా అనుకోండి, మనమేమన్నా పోటీ పోయినాం అనుకోండి, మీ మీద నేను ఎట్లా గెలవాలి, నా మీద మీరు గెలిపే ఒకటి లక్ష్యం.
అంతే తప్ప మనం ప్రజలకు సేవ చేద్దాము, వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు ఒక ఏంది సేవాభావం లేకుండా, అంకిత భావం లేకుండా గెలిచినామా, అది ఏ రకంగా గెలిచినాం, దౌర్జన్యంగా గెలిచినామా గెలిచాం అనేది లేనే లేదు. అది మాత్రం మీరు దాంట్లో మరి మీకు ఒక అవకాశం ఇస్తే మీరు కూడా అదేనా మళ్ళా ఫార్ములా ఫాలో అవడు? ఇప్పుడు మేము ప్రజలు చూస్తుండ్రు. ఓకే, ఇప్పుడు మా వరకు మా యాటిట్యూడ్ ఏంది, మేము ఎట్లా ఉంటాము ఏంది అనేది మా మండల లీడర్లకు కానీ, మా మండలంలో ఉన్న కార్యకర్తలకు కానీ, మా మండలంలో ఉన్న ప్రజలకు కానీ కొంత ఐడియా ఉంది, అందరికి తెలుసు. ఎందుకంటే మేము వ్యాపారం చేసి డబ్బులు సంపాదించలేదు, సారీ రాజకీయాల్లో మేము డబ్బులు సంపాదించలేదు. మేము వ్యాపారం చేసినాము, మా స్వశక్తి కష్టపడ్డాము, మాకు ఒక పెద్ద మనిషి మాకు సహాయం చేసిండు. ఆ స్టేజ్ నుంచి వచ్చి మేము డబ్బులు సంపాదించుకొని వచ్చి మేము ప్రజలలోకి వచ్చినాం. కాబట్టి వ్యాపారం చేసి మా స్వశక్తితోటి సంపాదించిన పైసలతోటి మేము ఎవరికైనా ఇబ్బంది ఉంటే, ఎవరికైనా కష్టం ఉంటే, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే మేము ఆదుకుంటున్నాం. కానీ మేము రాజకీయాలలో డబ్బులు సంపాదించింది లేదు. రాజకీయాలలో మేము మాకు రాజకీయం అనేది ఒక ఆప్షన్ అంటే ప్లాట్ఫామ్ అవసరం ఉంటది. ఇప్పుడు నేను స్వచ్ఛందంగా పోతే ఒక ఇద్దరినో 10నో 100 మందినో 200 మందినో మనం రీచ్ కాగలుగుతాం. రాజకీయాలలో ఉంటే రీచ్ ఎక్కువ ఉంటది అనే ఉద్దేశంతో మేము రాజకీయాలకు రావాల్సిందే గానీ, లేకపోతే మాకు రాజకీయాలతోటి ఈ లాభం తీసుకోవాలి, ఆ లాభం తీసుకోవాలి, అది తీసుకోవాలి అనేది ఎక్కడ మాకు లేదు. సరే, అన్నదమ్ములు ఎవరైనా కానీ కొంత కాంప్రమైజ్ అవుతారు ఒక పోస్ట్ విషయంలో, అంతే కదా? తప్పకుండా అవకాశం వస్తే ఒక్కొక్కరికి ఇంకే అంతే కదండి. అందరికి ఒక దగ్గర రావాలంటే అవకాశం రాదు కదా. చూద్దాం ఎవరైతే ఇప్పుడు మా బ్రదర్ అయినా నేనైనా ఎవరో ఒకరు జనాలలో ఉంటే ఇంకొకరు బ్యాక్ ఎండ్ ఉంటూనే ఉంటాం కదా. అది కాదు అది. సరే, మీకు 1 word క్వశ్చన్, ఓన్లీ 1 word క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ చెప్పండి సార్. మీ దృష్టిలో రాహుల్ గాంధీ అంటే హార్డ్ వర్కర్, మోడీ గారు అంటే? మోడీ గారి గురించి కొంచెం ఆలోచించింది నాకు టైం. అమిత్ షా గారు అంటే? అమిత్ షా గారు ప్లానర్. సోనియా గాంధీ అంటే? సోనియా గాంధీ అంటే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ప్రియాంక గాంధీ అంటే? ఆమె కూడా మంచి వ్యక్తిత్వం, ఒక ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చేది, మంచి వ్యక్తిత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అంటే? రేవంత్ రెడ్డి హార్డ్ వర్కర్. మొదటి కేసీఆర్ అంటే? కేసీఆర్ కూడా హార్డ్ వర్కరే. తెలంగాణ తెచ్చిండు కూడా. తెలంగాణ తెచ్చింది కాబట్టి హార్డ్ వర్కర్ అండి, ఆయన కష్టపడాడు కాబట్టి వచ్చింది. కేటీఆర్ అంటే? కేటీఆర్ చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. హరీష్ రావు గారు? హరీష్ రావు హార్డ్ వర్కరే. కవిత గారు? కవిత గారు ఒక అవినీతి పరుల నా దృష్టిలో అయితే. చంద్రబాబు నాయుడు గారు? ఆయన చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. జగన్ గారు? వర్కరే, మంచి వర్కర్. సో మీ సామ కుటుంబంలో ఒక సినిమా తీస్తే ఏం పేరు పెట్టాలి? సినిమా అనేది మాకు అంత దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మేము సినిమాల విషయం మీ కుటుంబం మీద ఒక సినిమా తీస్తే ఏం పేరు పెట్టాలి? పెట్టాలి, సామ ఫ్యామిలీనే పెట్టాలి. సో ఇదండి మ్యాక్సిమం సార్ ద్వారా మీకైతే మ్యాక్సిమం ఉన్న అంశాల మీద, రాజకీయాల మీద, ఒక వ్యక్తి ఏ విధంగా ఎదగాలి అనే అంశాలు చాలా విపులకరంగా మీకైతే అందివ్వగలిగాం. చూద్దాం రాజకీయంగా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏంటి, ఏం కదా, వాళ్ళ అబ్బాయిలకు ఎలా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు, వాళ్ళ మామ, అంటే అన్ని అంశాలు కూడా ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేశాము. అది కాలమే నిర్ణయిస్తుంది. సార్ నమస్కారం. సో మీరు అనుకున్నట్టుగా మీ కుటుంబంలో ఎదగాలని కూడా సరే ప్రజలు ఆశపడితే అది ఏది ఆగదు కూడా. నమస్కారం సార్. నమస్తే.